teachers on the dais and my dear students. Today we have gathered here on the occasion of farewell party to our 10th class students. ఒక్క 15 డేస్లో మీరు 10వ తరగతి మరి పూర్తి చేసుకొని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? మీరు టీచర్ కావాలనుకుంటున్నారా, లాయర్ కావాలనుకుంటున్నారా, ఎస్ఐ కావాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఇంకా ఏమన్నా డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇట్లా లేకపోతే ఇంకేదన్నా రకరకాల చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు అక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మీరు చూజ్ చేసుకొని మీ యొక్క భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతున్నారు. వండర్ఫుల్ స్టాఫ్ హియర్. సో దే హ్యాడ్ వర్క్డ్ హార్డ్లీ టు టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. బాగా చెప్పారనమాట. సో ఒక 3 days ఉన్నాయి కాబట్టి దీస్ 3 days ఆల్సో యూ ట్రై టు వర్క్ హార్డ్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ గెట్ ఎనీ డౌట్స్ ఆల్సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ టీచర్ అండ్ గెట్ క్లారిఫికేషన్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్. చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు ఎంతో మీ మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివించారు కాబట్టి మీ యొక్క ఆశలు నెరవేర్చుకోండి. ఇప్పుడు చెప్తా, మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. అతను చాలా పూరు, వాళ్ళు రెడ్డిస్ చాలా పూరు, వాళ్ళు బాగా చదివేవాడు. ఆ పుల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కర్నూలులో వాళ్ళే ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారంట. బాబు బాగా చదువుతుంటే తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా పని చేసుకుంటూ చదువుకునేవాడు. హైదరాబాద్లో బీఈడీ చేసినప్పుడు ఏం చేసేవాడంటే హాస్టల్లో వాళ్ళకి పొద్దున్నే ఎవరన్నా హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ నుంచి వస్తే ఏం చేసేవాడు, వాళ్ళకి వంట చేసి పెట్టేవాడు. పొద్దున్నే వంట చేయటం, నైట్ వంట చేయటం, వాళ్ళని తీసుకురావటం, టికెట్లు బుక్ చేయటం, అట్లా చేసుకుంటూ వాళ్ళే ఫీజు కట్టేవాళ్ళు. మధ్యాహ్నం కాలేజీకి వచ్చేవాడు అనమాట. అట్లా కష్టపడ్డాడు అనమాట. ఈ రోజున ఆయన ఒక ఎంఆర్ఓ, ఏంటిది ఆ ఎంఆర్ఓ, మంచి 2 స్టేర్ల బిల్డింగ్ కట్టుకున్నాడు. పిలిచాడులే కానీ కర్నూలు నేను పోలేదు. 2 స్టేర్ల బిల్డింగ్ కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, చక్కగా భార్య పిల్లలు బ్రహ్మాండంగా. కానీ అంటే చూడండి, 10 రూపాయలు లేని స్టేజ్ నుంచి ఈరోజు ఎలాంటి స్థాయికి వచ్చాడో. కాబట్టి ఎడ్యుకేషన్ ఇదంతా ఇచ్చిందనమాట. కాబట్టి మీకు ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి మీరు కూడా, ఎందుకంటే మా స్టూడెంట్స్ ఎప్పుడన్నా కనపడితే ఎక్కడన్నా కనపడ్డారు అనుకో, కాలేజీ బుక్స్ పట్టుకొని కనపడాలి. ఎట్లా కనపడాలి? ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ పోకలగూడెం హై స్కూల్లో చదివి చివరి అంకానికి చేరుకున్నారు. ఇక్కడ మనం టీచర్స్ కానీ ఎన్నో విషయాలు నేర్పుతూ ఉంటారు. వాళ్ళకి చదువు విషయం కానీ, జీవితంలో ఎలా ఉండాలి అని కానీ. ఇప్పుడు మనకి నవీన్ సార్ చాలా విషయాలు చెప్పారు, సోషల్ సార్ కానీ, కాత్యాయని మేడం కానీ చాలా విషయాలు చెప్పారు. దాంట్లో కొన్నైనా మనం పాటించి మన జీవితంలో వాటిని అనుసరించినట్లయితే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతాము. అందులో ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా మన సైన్స్ సబ్జెక్ట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఫిజిక్స్ అండ్ బయాలజీ 2 రోజులు ఇవ్వడం జరిగింది. ग्रेड प्राप्त करने के लिए कोशिश करना चाहिए. आप सबको भी मालूम है वो मॉडल पेपर अब तक ज़्यादा से ज़्यादा परीक्षाएं लिखे हैं. आप यहाँ पर बोलने की ज़रूरत नहीं है, समझ रही हूँ मैं. आप जरूर मैं అందరికీ నమస్కారాలు. అదేవిధంగా నా ఎదురుగా కూర్చున్న బాలబాలికలందరికీ నా యొక్క శుభాశీస్సులు. టీచర్స్ కానీ మీకు నచ్చిన వాక్యాలు నా యొక్క ఆశీస్సులు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. చెప్పారు కదా సార్కి ఒకసారి క్లాప్స్ కొట్టండమ్మా. క్లాస్ అయిపోయిన తర్వాత మనకు 10th క్లాస్ మెమో అనేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ జిరాక్స్ సెంటర్లో ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు. అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది.
పెట్టురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. प्रणवालय पाहि परिपालय परमेशी, कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी. धीं तारा धीं धीं तारा जटुलतो